ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం దీనులను కాపాడే శ్రీ చింతామణి షట్కాన్ని, దీని యొక్క అర్థాన్ని మరియు దీన్ని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. ద్విరదవదన విషమరద వరద జయేశాన శాంతవరసదన సదన వసాదన దయయా కురు సాధన మంతరాయస్య. మరొక్కసారి విందాం. ద్విరదవదన విషమరద వరద జయేశాన శాంతవరసదన సదన వసాదన దయయా కురు సాధన మంతరాయస్య. అనగా గజముఖుడు అడ్డంకులను నాశనం చేసేవాడు, వరాలను ప్రసాదించేవాడు, జయమును కలుగజేసేవాడు, శాంతమైన నివాసం కలవాడు, అడ్డంకుల నివాసాలను నాశనం చేసేవాడు అయిన గణపతిని దయతో అడ్డంకులన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఇందుకలా కలితాలిక సాలిక శుంభత్కపోలపాలియుగ వికటస్ఫుట కటధారా ధారోస్యస్య ప్రపంచస్య. మరొక్కసారి విందాం. ఇందుకలా కలితాలిక సాలిక శుంభత్కపోలపాలియుగ వికటస్ఫుట కటధారా ధారోస్యస్య ప్రపంచస్య. అనగా చంద్రకళచే అలంకరింపబడినవాడు, ప్రకాశించే అందమైన చెంపలు కలిగినవాడు, ఈ ప్రపంచానికి ఆధారభూతమైన వాడవు అయిన దేవా, మమ్ము రక్షించుము. వరపరశు పాశపాణి పణితపణాయాపణాయితోసి యతః ఆరుహ్య వజ్రదంతం ఆకుం విదదాసి విపదంతం. మరొక్కసారి విందాం. వరపరశు పాశపాణి పణితపణాయాపణాయితోసి యతః ఆరుహ్య వజ్రదంతం ఆకుం విదదాసి విపదంతం. అనగా శ్రేష్టమైన గొడ్డలి, పాశం చేతులలో ధరించినవాడు, భక్తుల ప్రశంసలకు పాత్రుడు, వజ్రం వంటి దంతాలు కలిగిన మూషికాన్ని అధిరోహించినవాడు, ఆపదలను అంతం చేయువాడు అయిన గణేశునికి నమస్కరిస్తున్నాను. లంబోదర దూర్వాసన శయదృత శామోద మోదకాశనక శనకైరవలోకయమాం యమాంతరాయాపహారి చారుదృశ. మరొక్కసారి విందాం. లంబోదర దూర్వాసన శయదృత శామోద మోదకాశనక శనకైరవలోకయమాం యమాంతరాయాపహారి చారుదృశ. అనగా పెద్ద ఉదరము కలిగినవాడు, దూర్వాసముపై కూర్చున్నవాడు, సంతోషకరముగా చేతపట్టుకొని మోదకాలను ఆరగించేవాడు, యముడి వలన కలిగే బాధలను తొలగించేవాడు, ప్రకాశవంతమైన కన్నులు కలవాడు అయినా ఓ దేవా గణేశ, దయతో నన్ను అనుగ్రహించుము. ఆనంద తుందిలాకిల వృందారక వృందవందితాంగ్రీ సుఖధృత దండరసాలో నాగజ భాలో తిబాసి విభో. మరొక్కసారి విందాం. ఆనంద తుందిలాకిల వృందారక వృందవందితాంగ్రీ సుఖధృత దండరసాలో నాగజ భాలో తిబాసి విభో. అనగా ఆనందంగా దేవతల సమూహంచే నమస్కరింపబడేవాడు, సుఖదండాన్ని ధరించినవాడు, ఏనుగు ముఖంతో ప్రకాశించేవాడు అయిన గణేశునికి నమస్కరిస్తున్నాను. అగణేయ గుణేశాత్మజ చింతక చింతామణే గణేశాన స్వచరణ శరణం కరుణా వరుణాలయ దేవ పాహి మాం దీనం. ఒక్కసారి విందాం.
అగణేయ గుణేశాత్మజ చింతక చింతామణే గణేశాన స్వచరణ శరణం కరుణావరుణాలయ దేవ పాహి మాం దీనం. అనగా లెక్కలేనన్ని గుణాలు కలిగినవాడు, శివుని పుత్రుడు, తలుచుకోగానే చింతామణిలా కోరిన కోర్కెలన్నీ తీర్చేవాడు, దయాసాగరుడు అయిన గణేశుని పాదాలను శరణు వేడుతూ ఆశ్రయిస్తున్నాను. రుచిరవచోమృత రావోన్నీత నీతాదివం స్తుతిః స్పీత ఇతి షట్పదీ మదీయ గణపతి పాదాంబుజే విశతు. మరొక్కసారి విందాం. రుచిరవచోమృత రావోన్నీత నీతాదివం స్తుతిః స్పీత ఇతి షట్పదీ మదీయ గణపతి పాదాంబుజే విశతు. అనగా అందమైన అమృతతుల్యమైన మాటలు మరియు శబ్దాలతో కూడిన ఈ స్తుతి శ్రీ గణేశుని పాదపద్మములను మమ్ము చేర్చుగాక. ఇది చింతామణి షట్పది. ఇది చింతామణి షట్పది. ఓం గం గణపతయే నమః.